హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మీలో ఎంతమంది మగ్గం వర్కుల పేర్లు చెప్పి బ్లౌజెస్ చేయించుకుని డబ్బులు వృధా చేస్తున్నారు? పోదు. ఆ మగ్గం వర్కులు వేయించుకున్న తర్వాత ఎంతవరకు యూస్ చేస్తున్నారు అనేది మీకే వదిలేస్తున్నా. సో మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అయితే మగ్గం వర్క్ చేయించుకున్నారు, మ్యారేజెస్ కానీ వాటికని చెప్పి. కాకపోతే ఎంతవరకు యూస్ చేస్తున్నారు అంటే వాళ్ళు బీరువాల్లోనే ఉన్నాయంట. ఇప్పటికొచ్చి యూజ్ చేయలేదు. ఆ మ్యారేజ్ టైంలో కట్టుకున్నాను, మళ్ళీ పక్కన పెట్టాను. ఏమన్నా మ్యారేజెస్ ఏమైనా కట్టుకున్నామంటే ఎండాకాలం వచ్చేసింది, వానాకాలం వచ్చేసింది, ఏం వేసుకుంటామని అంటున్నారు. సో ఆ డబ్బులు వేస్ట్. ఏమైనా తక్కువ రేట్ పెట్టుకుంటూ కాదే, మనం ఏమైనా వర్క్ చేయించుకుంటాం 3000, 4000 అండ్ శారీ కాస్ట్లో హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కాదు, శారీ కంటే కూడా ఎక్కువే బ్లౌజ్ ప్రైస్ అయిపోయింది. సో అలా ఏమీ కాకుండా సో మనకి బయట మెటీరియల్తోనే మంచిగా డెకరేట్ చేసుకుంటే అందంగా స్టిచ్చింగ్ చేసుకుంటే బయట బ్లౌజెస్ మగ్గం వరకే అవసరం లేదు. సో కొంతమంది ఏంటంటే మిడిల్ క్లాస్, నాకు యూట్యూబ్, మేము నిన్నాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకునేదాన్ని. యూట్యూబ్ పుణ్యమా అంటే నేను మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ యూట్యూబ్ చేసే వాళ్ళు మేము మిడిల్ క్లాస్ అని పెద్ద పెద్ద మేడలు చూపిస్తున్నారు. మాకైతే ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. నేను ఇంకా బిలో మిడిల్. బ్లౌజెస్ ఉన్నాయి కదా, అంటే లైక్ వాళ్ళు చేయించుకున్నారు కదా, వీళ్ళు చేయించుకున్నారు కదా, మా ఫ్రెండ్ చేయించుకుంది, మా ఫ్రెండ్ మగ్గం వర్క్ చేయించుకుంది, వాళ్ళు మగ్గం వర్క్ చేయించుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎఫెక్ట్ చేయగలిగారు, మీ పేరెంట్స్ ఎఫెక్ట్ చేయగలరో లేదో ఆలోచించుకుని చేయించుకోండి. నేను చెప్తే విషయం ఒకటి. సో బయట కూడా మంచి బ్లౌజెస్ అయితే ఉంటాయి, మనకు నచ్చినట్టుగా మంచిగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను తీసుకున్న ఫస్ట్ బ్లౌజ్ వచ్చి 300 అండి. ఇదైతే 300 మీటర్ 300. నేను ద్వార్పూడ్లో అయితే తీసుకున్నాను ఇది. సో ఇదైతే నార్మల్గా నేనే స్టిచ్ చేసుకున్నాను. కొంచెం మంచిగా లాంగ్ అయితే పెట్టుకున్నాను అనమాట, వెడల్పు కూడా పెట్టుకున్నాను. ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. సో మొత్తం అంతా ఏంటంటే గోల్డ్ వర్క్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు వార్డ్రూమ్లో ఉండాల్సింది ఏంటంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి, బ్లాక్ కలర్ బ్లౌజ్ ఒకటి. ఎన్నిట్ల మీదైనా ఈజీగా సెట్ అప్ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బ్లౌజెస్ వచ్చి. సో ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇదైతే మీటర్ 300 పడింది. వెనకాల మంచిగా హ్యాంగింగ్స్ కూడా పెట్టుకున్నాను. ఇవంతా కలిపి ఒక 400లో నేనే కుట్టుకున్నాను కాబట్టి ఒక 400లో అయితే అయిపోయింది. ఎనీ ప్లెయిన్ శారీ కానీ, ఎనీ వర్క్ శారీ కానీ గోల్డ్ కలర్ వర్క్ ఉంటే ఈ బ్లౌజ్తో సెటప్ చేసేస్తున్నాను అంతే. ఈ బ్లౌజ్ డీటెయిల్స్ వచ్చి ద్వార్పూడ్లో అయితే తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ని వచ్చి మీటర్ చెప్పిన క్లాత్ 300 తీసుకున్నాను. ద్వార్పూడ్లో సండే సంత మార్కెట్ పెడతారండి. అక్కడ స్టార్టింగ్లో ఒక షాప్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ స్టోర్. సో ఆ స్టోర్లో అయితే తీసుకున్నాను. అయితే తీసుకుని 2-3 ఇయర్స్ అయితే అయింది. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక ద్వార్పూడ్ సంత మార్కెట్ తెలిసే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇప్పుడు దాకా వేసుకోలేదు ఇప్పుడు దాకా అయితే కనుక. దీనికి ఏంటంటే నేను మొత్తం దాన్ని ఏమంటారు, లేసులతో అయితే డిజైన్ చేస్తాను. ఇదైతే నాకు 200 పడింది. సో క్వాలిటీ, ఇలాంటి బ్లౌజెస్ బయట తీసుకున్నప్పుడు క్వాలిటీ చూసుకుని తీసుకోండి, మంచివి తీసుకుంటే బెటర్. ఎక్కువసార్లు యూస్ చేస్తాం కదా. సో దీని క్వాలిటీ ఏంటంటే కొంచెం సిల్క్ క్వాలిటీ కాబట్టి లాన్ అండ్ కాటన్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా నెక్ పెట్టుకున్నాను. స్లీవ్స్ అవి కొంచెం చిన్నవి దాని మీద పోలిస్తే ఇలా చిన్నగా అరేంజ్ చేసుకుని మంచిగా ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. హిప్ దగ్గర వచ్చి నేను ఒక లేసులతోనే చెప్పాను కదా, నా దగ్గర ఈ చిన్ని లేస్ ముక్క ఎప్పటి నుంచో మా ఇంట్లో దొరుకుతుందనమాట. దీన్ని అయితే ఇలా యూజ్ చేసుకున్నాను. సో గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో ఇలా అయితే కాంబినేషన్తో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే దీన్ని కూడా దేనితో అన్నా పైరప్ చేసుకోవచ్చు. బ్లాక్ గోల్డ్ దేని మీదకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ పీస్ వచ్చి 200. నేను మండపేటలో వరలక్ష్మి కట్ పీసెస్లో అయితే తీసుకున్నాను. సింపుల్గా అయితే డిజైన్ చేసుకున్నానండి. రౌండ్ నెక్ పెట్టుకుని అండ్ హ్యాండ్స్ అన్నీ షార్ట్ పెట్టుకున్నాను. కొంచెం మోడల్గా ఉంటుందని చెప్పి నెక్ మార్చుకున్నాను అనమాట. హ్యాంగింగ్స్ కూడా అరేంజ్ చేసుకున్నాను. లేస్ విషయానికి వస్తే మాత్రం డబుల్ లేసెస్ అయితే యూజ్ చేశాను. గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అయితే యూజ్ చేశాను. నాకు హిప్ పౌషన్కి వచ్చేసి నేను 3 లేసెస్ అయితే యూజ్ చేసుకున్నాను. కొంచెం వాల్యూమ్గా ఉండే లేస్ యూజ్ చేసి అటు ఇటు సిల్వర్ గోల్డ్ అయితే అరేంజ్ చేసుకున్నాను. నెక్ కూడా సేమ్ అలా అరేంజ్ చేసుకున్నాను. సో సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇదైతే దేని మీదకైనా ఈజీగా సెట్ అవుతుందనే
ఉద్దేశంతో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. కూడా సెట్ అవుతుంది అనుకోండి. వైట్ అయితే తీసుకోలేదు, వైట్ అన్నిటి మీద వేసుకోలేము, అది వాచిపోద్దని భయం ఎక్కువ లేదండి మనకి. సో ఇంకోటి ఏంటంటే ఎల్లో కలర్ తీసుకున్నాను, ఇది కూడా 200. ఏదైనా కలర్ కాంబినేషన్స్ మీద కూడా ఎల్లో బాగా యూజ్ అవుతుంది కదా, కలర్ మనం తీసుకున్న శారీస్లో ఎక్కువ ఎల్లో కలర్లు కూడా ఉంటాయని చెప్పి ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చి. దీన్ని కూడా వరలక్ష్మి కట్ పీసెస్లో అయితే తీసుకున్నానండి. ప్రైస్ వచ్చి 200. సో ఇది కూడా చాలాసార్లు యూజ్ చేశాను, బాగుంది. బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగుంది. బ్లౌజ్ వల్ల మనకు అందం రావడం కాదు, మన వల్ల బ్లౌజ్కి అందం వస్తుంది అనమాట. ఇలాంటి డీప్ నెక్స్ పెట్టుకుని అందంగా డిజైన్ చేసుకుంటే. సో మంచిగా క్వాలిటీ చూసుకుని అయితే కొనుక్కోండి, దగ్గరికి వెళ్ళి తీసుకోండి బెటర్. ఆన్లైన్లో షాపింగ్ చేసే బదులు కూడా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ వచ్చేటప్పటికి మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఒకసారి తీసుకుని మనకు నచ్చినవి బ్లౌజెస్ తీసుకుని దానికి నప్పేటట్టుగా ఇలా అయితే అరేంజ్ చేసుకోవచ్చు. శారీలో బ్లౌజెస్ సరిగ్గా ఇవ్వలేనప్పుడు సరిగ్గా ఇస్తే దాన్నే మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత తీసుకున్నది ఏంటంటే ఈ పింక్ కలర్. దీన్ని అయితే పిక్ అయితే ఉంది, మిగతాట్లకి ఏం ఫోటో తీసుకోలేదు నేను. దీన్ని అయితే రీసెంట్ టైంలో వేసుకున్నాను. ఈ బ్లౌజు కూడా 200. దీనికి మంచిగా వర్క్ అయితే వచ్చింది. మిగతా వాటికి హ్యాంగింగ్స్ అన్నా పెట్టానేమో కానీ దీనికైతే ఏం పట్టలేదు. బోట్ నెక్తో సింపుల్గా అయితే కుట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో సింపుల్గా 200, 300 అంతే. నేను కుట్టుకున్నాను కాబట్టి 200. ఇదైతే హ్యాండ్స్కి మంచిగా వర్క్ అయితే వచ్చింది. దీని ప్రైస్ కూడా 200 సో కొంచెం పట్టు క్లాత్ అయితే వచ్చింది. లోపల లైనింగ్ కాటన్ అయితే వేసుకున్నాను. ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే మీరు బయట కుట్టించుకున్న ర్యాండమ్గా ఈ 4 కలర్స్ ఇంకో కలర్ కాంబినేషన్లో తీసుకుని ర్యాండమ్గా కుట్టించుకుంటే ఏ శారీ మీదకైనా ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. సో కొంచెం ట్రెండీగా కూడా చూపిస్తానండి బ్లౌజెస్. కొంచెం మోడల్గా ఉంటాయి కదా, టీనేజర్స్ వాళ్ళు మోడల్గా అయితే వేసుకోవాలనుకుంటారు. సో వాళ్ళ టైప్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంతలోకి మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ అయితే కుట్టుకున్నాను అనమాట. ఇలాంటి మగ్గం వర్క్లు వాటి మీద పడి అంటే ఎవరిష్టం వాళ్ళది, నేను ఒప్పుకుంటాను. కాకపోతే మన పేరెంట్స్ గురించి కూడా ఆలోచిస్తే బెటర్, వాళ్ళు ఎఫెక్ట్ చేయగలరో లేరో అన్నది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా డబ్బులు వృధా చేస్తే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బేసిక్ కలర్స్ అనమాట. అన్ని చీరల్లోకి కలర్ కాంబినేషన్ మ్యాక్సిమం ఇవే ఉంటాయి, మీరు గమనించారో లేదో కానీ. సో ఈజీగా సింపుల్గా బయట కుట్టించేసుకున్న ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుని దేని మీద కన్నా మనం సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు. మీ వల్ల మొత్తం బ్లౌజ్కి అందం వస్తుంది, శారీ కూడా అందంగా